నేపథ్యంలో ఒకవైపు చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇటు హైకోర్టులో అనేక రకాల వాదనలు విన్న తర్వాత మనం చూసుకోవచ్చు అనేక ప్రశ్నలు కూడా సంధించడం జరిగింది. గవర్నర్ దగ్గర బిల్లు ఎప్పటి నుంచి పెండింగ్లో ఉందని కావచ్చు, అలాగే ట్రిపుల్ టెస్ట్ విధానం అమలు చేశారా అని చెప్పి దానికి సంబంధించి కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రక్రియ ఎలా నిర్వహించారు అనే విషయాలకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. కమిషన్ రిపోర్ట్ పబ్లిక్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్రశ్నలు విధించినటువంటి న్యాయస్థానం అన్నిటికీ ఆన్సర్ చేస్తూ ఇంకా కొన్ని పిటిషన్స్ మాత్రమే బేస్గా తీసుకొని వాళ్ళ విచారణ రేపు మళ్ళీ మధ్యాహ్నం 2:15 ప్రస్తుతం వాయిదా వేయడం జరిగింది. ఈలోపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలాంటి స్టే కూడా విధించలేదు కాబట్టి రేపు యథావిధిగా ఎన్నికల ఫేజ్ 1 అయితే రిలీజ్ కాబోతోంది. రేపు నోటిఫికేషన్ విడుదలకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ప్రకటించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలపై కూడా లీగల్ టీమ్ను సంప్రదిస్తూ ఉన్నారు స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలోనే సజావుగా సాగేలా ఒకవైపు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తర్వాత నోటిఫికేషన్ విడుదలపై కూడా నిర్ణయం తీసుకోబోతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పొచ్చు. మరి హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో ఎన్నికలపై కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నోటిఫికేషన్ విడుదలైతే రేపటి నుంచే ఇక నామినేషన్ అభ్యర్థులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు మధ్యాహ్నం 2:15 ఇటు 42% రిజర్వేషన్ల జీవోపై కేసును వాయిదా వేసినటువంటి కోర్టు ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పొచ్చు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై రేపటికి వాయిదా పడింది. అనంతరం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో మంత్రులు పొన్నం ప్రభాకర్, అలాగే వాకిటి శ్రీహరి, కొండా సురేఖ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఈలపల్లి శంకర్, ఇతర ముఖ్య నేతలు కూడా ఇటు భేటీ అయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. రేపటికి సంబంధించి ఎలా జరగబోతోంది అని చెప్పి హైకోర్టులో ఈరోజు సుదీర్ఘ వాదనలు జరిగినటువంటి అనంతరం ఎలాంటి వాదనలు జరిగాయని చెప్పి దాని బేసిస్ మీదనే రేపు వ్యవహరించాల్సినటువంటి తీరుపై ఎలాంటి దిశానిర్దేశాలు తీసుకోవాలనే తీరుపై ఒకవైపు మంత్రులైతే భేటీ జరుగుతోంది. అక్కడ మనం చూడొచ్చు. రేపు హైకోర్టులో వ్యవహరించాల్సినటువంటి అంశాలపై కూడా ప్రస్తుతం అడ్వకేట్ జనరల్తో మంత్రులైతే ఒకవైపు మంతనాలు జరుపుతున్నారని అర్థమవుతోంది. మొత్తానికి స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి స్టే విధించలేదు కాబట్టి ప్రజల అభ్యంతరాలను స్వీకరించారా అనే కోణంలో కూడా ఒకవైపు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. ఇటు షెడ్యూల్ నోటిఫై అయ్యిందా అని ఏజీని ఒకవైపు ప్రశ్నించినట్లుగా కూడా మనకు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. రైట్, చూస్తున్నా కదా హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై రేపటికైతే వాయిదా పడింది. ఒకవైపు భేటీ జరుగుతోంది, అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి కసరత్తు చేస్తుంది. రేపు ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి అంశంకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి వాసు మనకి అందుబాటులో ఉన్నారు. వాసు, ఏంటి రేపటికి సంబంధించి రేపు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఓవరాల్గా ఈసీతో కూడా ఒకవైపు భేటీ జరుగుతోంది, ఎలాంటి వాదనలు రేపు ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే రేపు ముఖ్యంగా స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఫేజ్ 1కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. ఎస్, కోర్టు విచారణ ఎలా ఉన్నా, న్యాయస్థానంలో వాదనలు ఏమున్నా, హైకోర్టు మాత్రం రేపటి నోటిఫికేషన్కి సంబంధించి స్థానిక ఎన్నికల 42% రిజర్వేషన్లతో ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి నివేదికలు ఇప్పుడే అందినటువంటి నేపథ్యం కాబట్టి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది కాబట్టి రేపటికి నోటిఫికేషన్ విడుదల కావాలి. కానీ ఆ నోటిఫికేషన్కు ఎలాంటి స్టే ఇవ్వడానికి హైకోర్టు అంగీకరించలేదు. ఎందుకంటే పిటిషనర్లు కూడా కోరడం జరిగింది. న్యాయమూర్తి బెంచ్ మించి వెళ్తున్న నేపథ్యంలో కూడా ఆయన అడగడం జరిగింది. రేపు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నోటిఫికేషన్ మీద స్టే విధించాలని కోరారు. కానీ న్యాయమూర్తి దానికి ఎలాంటి సమాధానం చెప్పకుండానే బెంచ్ దిగి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కు ఎలాంటి అభ్యంతరాలు లేవు, నోటిఫికేషన్ యథావిధిగా, ఎందుకంటే షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి రేపు 9న నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. నామినేషన్లు కూడా మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రేపు మొదటి విడత నామినేషన్లు వేసుకోవడానికి దాదాపుగా రంగం సిద్ధమైనట్టు చెప్పాలి. దీనికి సంబంధించి మరొకసారి ఎవరైతే రాణి కౌముదికి సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఎన్నికల సంఘం మరి కాసేపట్లో కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అందరూ ఎస్పీలు కలెక్టర్లతో కూడా భేటీ కాబోతున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె వాళ్ళతో మాట్లాడబోతా ఉంది. ప్రస్తుతం మాత్రం ఆమె న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అసలు చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్కు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా
ఆమె అయితే సంప్రదింపులు చేస్తూ ఉంది. ఎందుకంటే హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదు కాబట్టి నోటిఫికేషన్కి విడుదల చేసి ముందుకు వెళ్ళొచ్చా అన్న అంశం పైన కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ మనకంతున్న సమాచారం, సీనియర్ న్యాయ నిపుణులు చెప్తున్న సమాచారం మాత్రం వన్స్ షెడ్యూల్ విడుదల అయిందంటే యథావిధిగా ఎన్నికల సంఘం ఎన్నికలకు వెళ్లేందుకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు మాత్రం దాదాపుగా రంగం సిద్ధమైంది. దానికి తగ్గట్టుగానే ఈసీ ఏర్పాట్లు చేసుకుంటుందన్న విషయాన్ని న్యాయ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. కానీ మరొకసారి న్యాయ నిపుణులతో మాత్రం ఎస్ఈసీ ప్రస్తుతం అయితే సమావేశం అవుతోంది. అయితే మనం ఒకసారి రీసెంట్గా గత నెల 29న షెడ్యూల్ విడుదల చేసినటువంటి ఎన్నికల కమిషన్ సంబంధించి మొదటి విడత రేపటి నుంచే నామినేషన్లు దాఖలు చేసుకోని చెప్పింది. ఇక రెండో విడత సంబంధించి అక్టోబర్ 13 నుంచి నామినేషన్లు ప్రారంభం చేసుకోవచ్చు. ఇక మూడో విడతకు సంబంధించి 23 నుంచి కూడా చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక రెండో విడత ఎన్నికలు అక్టోబర్ 27న, నవంబర్ 11న కౌంటింగ్ అంటూ కూడా కీలక షెడ్యూల్ కూడా విడుదల చేసింది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదల కావడం జరిగింది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు అంటే 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 17 నుండి రెండో విడత, మొదటి విడతకు సంబంధించి కూడా మొత్తం పూర్తిగా కూడా నామినేషన్లకు సంబంధించి అక్టోబర్ 21 నుండి, మూడో విడత నామినేషన్లకు సంబంధించి 25 నుండి సర్పంచ్ ఎన్నికలిక కౌంటింగ్ సంబంధించి కూడా 31 రెండో విడత 4వ తారీఖు, మూడో విడత 8వ తారీఖు కూడా వరుసగా అంటే ఏ రోజైతే సర్పంచ్ ఎన్నికలు సాగుతాయో ఆ రోజు సాయంత్రానికి ఫలితాలు విడుదలవుతాయి. కానీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మాత్రం నవంబర్ 11న ఫలితాలు విడుదలవుతాయంటూ కూడా చాలా స్పష్టమైన షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం రేపు నామినేషన్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించి కావచ్చు, స్థానిక ఎన్నికల మొత్తానికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలతో సహా కూడా రేపే నోటిఫికేషన్ విడుదల కావాల్సింది. కానీ ఈ నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి మరొకసారి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రస్తుతం అయితే సమాలోచనలు జరుపుతూ ఉంది న్యాయవాదులతో. అంటే ఎలా ముందుకెళ్తే బాగుంటుంది, ఎందుకంటే రేపు మధ్యాహ్నం 2:15 తిరిగి విచారిస్తామన్నటువంటి హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరి అప్పటిదాకా వేచి చూడాలా లేదా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వన్స్ షెడ్యూల్ రిలీజ్ అయిందంటే యాస్టీస్గా ముందుకు వెళ్ళాలన్న అంశం పైన కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. కానీ మనకంతున్న సమాచారం వన్స్ షెడ్యూల్ విడుదలైతే ఆ షెడ్యూల్ ప్రకారమే ఈసీ ముందుకెళ్తుందనేది మాత్రం ఉన్నటువంటి నిబంధనలు. కాబట్టి రేపటికి ఎలాంటి అభ్యంతరం లేకుండా తెలంగాణలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం దాదాపుగా సిద్ధమైంది. మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతోంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే సన్నద్ధంగా ఉన్నామని చెప్పింది. కానీ ఇక్కడ హైకోర్టు ఎక్కడ కూడా గతంలో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా పిటిషనర్ స్టే ఇవ్వాలని కోరారు, కానీ అక్కడ నిరాకరించింది. ఈరోజు కూడా ప్రధాన ధర్మాసనం ముందు విచారణ జరుగుతున్న నేపథ్యంలో పిటిషనర్లు స్టే విధించాలని కోరారు, కానీ ఇక్కడ కూడా కోర్టు ఎక్కడ కూడా స్టే విధించేందుకు అంగీకరించలేదు. కాబట్టి ఎన్నికల సంఘం ఎక్కడైతే హౌస్ మోషన్ పిటిషన్లో కూడా కోర్టు నిరాకరించిన నేపథ్యంలో షెడ్యూల్ విడుదల చేసింది. కాబట్టి ఈరోజు కూడా స్టే ఇచ్చేందుకు కూడా హైకోర్టు ఎలాంటి సమాధానం చెప్పని నేపథ్యంలో నోటిఫికేషన్ కూడా విడుదల చేసుకోవడానికి ఎన్నికల కమిషన్కు అవకాశం దక్కింది. కాబట్టి యాస్టీజ్ అంటే హైకోర్టు ఎలాంటి స్టే విధించిన నేపథ్యంలో కూడా షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్లకు వెళ్తుందనేది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి, మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే రాణి కౌముదికి సంబంధించి కూడా న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతానికి మాత్రం యథావిధిగానే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 2 విడతలు, సర్పంచ్కి సంబంధించి 3 విడతల్లో కూడా వచ్చే నెలలో పూర్తిగా ఎన్నికలు నిర్వహించడం, అంటే ఈ నెల ప్రాసెస్ ప్రారంభం వచ్చే నెలలే పూర్తిగా ఎన్నికలు పూర్తి చేయడం, కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయడం, మొత్తం స్థానిక ఎన్నికలు పూర్తి చేసేందుకైతే ఈసీ సిద్ధమైంది. చూడాలి మరి రేపు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేసింది, 42% బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతుంది. ఒకవేళ 42% బీసీ రిజర్వేషన్ల జీవో పైన హైకోర్టు స్టే విధిస్తే ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే పాత పద్ధతి ప్రకారమే బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్టీ రిజర్వేషన్లు, పాత రిజర్వేషన్లు ఏదైతే 50% లోబడి ఉన్నటువంటి ఏదైతే ఉందో దాని ప్రకారం ముందుకెళ్తుందా, లేదంటే రాష్ట్ర ఒకవేళ ఇప్పుడు రేపు హైకోర్టు స్టే విధిస్తే మాత్రం పాత పద్ధతి ప్రకారం పోతుందా అనేది చూడాలి. మొత్తానికి ఇదంతా న్యాయ నిపుణులకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి వాళ్ళతో సంప్రదింపులు కొనసాగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలు మాత్రం ఆగమనేది న్యాయ నిపుణులు చెప్తా ఉన్నారు. మరి ఈసీ మరి కాసేపట్లో ఒక క్లారిటీకి వచ్చే అవకాశం, ఒక స్పష్టత కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తాం. వాసు ఒకవేళ అంటే ఒకవైపేమో నోటిఫికేషన్ విడుదల ప్రాసెస్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, ఎలాంటి అడ్డంకులు ఉండవు అని చెప్పి ఇటు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. మరోవైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవైపు గట్టిగానే చెప్తుంది, అంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని.
రేపు మళ్ళీ విచారణ ఇంకొన్ని పిటిషన్స్ కూడా తీసుకొని సేమ్ వాదనలు జరిగిన తర్వాత అటు ఇటు ఏదైనా జరిగిన నేపథ్యంలో ఇదంతా కూడా ఎన్నికల మీద ఏదైనా ఇంపాక్ట్ చూపించవచ్చా? ఎస్, ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఒకవేళ రిజర్వేషన్ల పైన మాత్రమే జీవో విడుదల చేశారు. ఎన్నికలు నిర్వహించే ప్రాసెస్ సంబంధించి ఎన్నికల సంఘం మాత్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది, రేపు నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. కాబట్టి ఎన్నికల ప్రాసెస్ యథావిధి కొనసాగుతుంది. రిజర్వేషన్లకు సంబంధించి మాత్రమే అడ్డంకి ఏర్పడే అవకాశం ఉంది. ఒకవేళ రిజర్వేషన్ల ఈ జీవో నెంబర్ 9 పైన హైకోర్టు స్టే విధిస్తే యథావిధిగా ఎన్నికల సంఘం ఎన్నికలకు పోతుంది. కాకపోతే రిజర్వేషన్లకు స్టే ఉంది కాబట్టి పాత పద్ధతిలో పోతుందా, లేదంటే అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు పార్టీ ఉన్నటువంటి రిజర్వేషన్లను అంటే చట్టపరంగా కాకుండా పార్టీ పరంగా ఎన్నికలకు వెళ్తారా? ఇవన్నీ కూడా అవసరమైతే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర మరొక సమావేశం నిర్వహించబోతున్నారు. రేపు హైకోర్టులో అనుసరించాల్సిన వ్యూహం ఏంటి అనేది ఏజీ సుదర్శన్ రెడ్డితో కూడా ఇటు రిజర్వేషన్ కి సంబంధించే కదా స్ట్రాంగ్ గా వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. ఇటు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకొని దీనికి సంబంధించి బీసీ ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నారు. మళ్ళీ పాత పద్ధతే వెళ్లాల్సిన అవసరం వస్తే ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు? ఎస్, ఒకవేళ రేపు హైకోర్టు విచారణ నేపథ్యంలో స్టేకు సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ కూడా రేపు ఉదయం రిలీజ్ కాబోతుంది. కాబట్టి దీంట్లో కలగజేసుకోలేమని చెప్పేసి పిటిషన్లు కొట్టివేస్తే యథావిధిగా బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కుతాయి. లేదు, రాజ్యాంగ విరుద్ధం 50% రిజర్వేషన్లు దాటడానికి వీల్లేదని కోర్టు భావిస్తే ఆ యొక్క జీవో పైన స్టే విధించినట్టయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న భావన ఉంటే ఒకవేళ 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పార్టీ పరంగా ఇచ్చే యోచనలో ఉండొచ్చు. ఎందుకంటే కోర్టు ఎలాంటి అభ్యంతరం తెలుపకుండానేమో యథావిధిగా జీవో ప్రకారం 42% రిజర్వేషన్లు అనేది అఫీషియల్గా పోవచ్చు. ఒకవేళ అడ్డుకున్నట్టయితే ఖచ్చితంగా పార్టీ పరంగా అంటే మేము అన్ని ప్రయత్నాలు చేశాం, ఎందుకంటే గవర్నర్ దగ్గర రాష్ట్రపతి దగ్గర 2 ఉభయ సభల్లో కూడా బిల్లులు చేసి పంపిన నేపథ్యంలో పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి చివరికి సుప్రీంకోర్టు తలుపు తట్టాం, హైకోర్టు విచారణలో కూడా ఎదుర్కొన్నాం. కానీ ఎక్కడ కూడా మాకు అంటే కొన్ని అడ్డంకులు ఎదురైన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం ఉంది కాబట్టి మేము 42% రిజర్వేషన్లు అమలు చేస్తూనే అది పార్టీ పరంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. లేదా రేపు హైకోర్టులో ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా పిటిషన్లు కొట్టివేసినట్లయితే 42% రిజర్వేషన్ సంబంధించి జీవో ద్వారానే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 అంశాలకు సంబంధించి ప్రభుత్వం అయితే సమాలోచనలు చేస్తూ ఉంది. న్యాయ నిపుణులు కూడా ఇలా చూసాం, సింఘ్వి వాదనకు సంబంధించి కూడా గత సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పాయి, దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా డెడికేషన్ కమిషన్ కావచ్చు, మొత్తం పూర్తిగా ఉన్నటువంటి నివేదికలు కావచ్చు, చట్టసభల్లో చేసినటువంటి బిల్లులు కావచ్చు, ఇవన్నీ న్యాయపరంగా చట్టాలకు లోబడే చేశారు. కాబట్టి అన్ని ఏకపక్షంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఒప్పుకున్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండానే జీవో తీసుకొచ్చామనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఎంతవరకు సింఘ్వి వాదనతో ప్రధాన న్యాయస్థానం అంగీకరిస్తుందో లేదో చూడాలి. రేపు జరగబోయే విచారణ చాలా కీలకంగా ఉంది. 2 గంటల 15 నిమిషాలకు తిరిగి హైకోర్టులో 42% బీసీ రిజర్వేషన్ జీవో పైన కూడా విచారణ జరగబోతోంది. అంతకుముందే మాత్రం ఎన్నికల కమిషన్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ముందుకు వెళ్ళబోతోంది. ఒకవేళ జీవో పైన స్టే విధిస్తేనే ఖచ్చితంగా పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం అయితే పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. లేదా జీవో మీద ఎలాంటి స్టే విధించకుంటే యాజ్ పర్ చట్ట ప్రకారం జీవో ప్రకారం 42% రిజర్వేషన్లకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రెండింటికి ఒక సందిగ్ధత. కోర్టు ఆదేశాలు ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం అవసరమైతే పార్టీ పరంగా లేదంటే జీవో పరంగా 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఎన్నికలకు వెళ్ళాలి. కానీ ఇప్పటికే ఎన్నికల సంఘం ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తున్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి వాస్తవం. కాబట్టి కోర్టులో జరిగేటువంటి పరిణామాలకు ప్రభుత్వానికి జరిగేటువంటి పరిణామాలకు ఈసీకి ఎలాంటి సంబంధం లేదు. ఈసీ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తుందనేది మాత్రం మనకున్నటువంటి సమాచారం. మరి కాసేపట్లోనే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సంబంధించి కూడా ఒక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత మరొక కీలక ప్రకటన ఈసీ నుంచి వెలువడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఒకవేళ జీవో పరంగానే వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇటు వాయిదా వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా వాసు? ఎందుకంటే ఒకవైపు బీసీ కోసము ఖచ్చితంగా వాళ్ళకి ప్రధాన పాత్ర ఇవ్వాల్సిందే, ప్రధానంగా వాళ్ళ పక్షాన నిలబడాల్సిందే అంటున్నారు. కాబట్టి రేపు వాదనలు విన్న తర్వాత ఖచ్చితంగా ఈసీ పరంగానే వెళ్తారా? ఎస్, దీనిపైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి ఈసీ కానీ లేదా న్యాయ నిపుణులు చెప్తుంది మాత్రం షెడ్యూల్ వన్స్ రిలీజ్ అయిందంటే ఖచ్చితంగా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్ళాలి. ఒకవేళ హైకోర్టు అభ్యంతరాలు తెలిపినప్పటికీ కూడా ఓన్లీ జీవో పైన మాత్రమే కేసు కొనసాగుతుంది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ పైన ఎక్కడ కూడా హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు. అంటే ఇప్పుడు షెడ్యూల్ పైన కావచ్చు, రేపు విడుదల కాబోయేటువంటి నోటిఫికేషన్ మీద కావచ్చు, ఎక్కడ కూడా హైకోర్టు అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి ఎన్నికల ప్రాసెస్ అనేది యథావిధిగా కొనసాగుతుంది.
కేవలం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో పైన మాత్రమే హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఆ జీవోని మాత్రమే హైకోర్టు అడ్డుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు వెళ్లేందుకు ఎలక్షన్ కమిషన్కి ఎలాంటి అభ్యంతరాలు లేవనే విషయం స్పష్టమవుతోంది. ఒకవేళ హైకోర్టు అభ్యంతరం చెప్తే సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిద్ధమవుతుంది. ఎందుకంటే హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారించేందుకు నిరాకరించింది. కానీ ఒకవేళ రేపు జీవోకు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు ఏదైనా ఉత్తర్వులు ఇస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టులో కూడా ఇబ్బంది ఎదురైతే మాత్రం పార్టీ పరంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఈసీ అప్పటిదాకా ఆగుతుందా, అసలు ఈసీ నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయనేది మాత్రం మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇప్పటికైతే దానిపైన స్పష్టత రాలేదు. ఒకవేళ హైకోర్టు విచారణకు ఈసీ షెడ్యూల్కు సంబంధం లేదంటే మాత్రం ఖచ్చితంగా ఈసీ ఎన్నికలకు యథావిధిగా వెళ్ళిపోతుంది. లేదు ప్రభుత్వం ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో ఉన్నా లేదంటే ఇంకేదైనా ప్రయత్నాలు సాగిస్తున్నా మాత్రం వాటి ఈసీ నిబంధనలు మార్చుకునే అవకాశం ఉందా లేదా అన్నదానికి లీగల్ ఎక్స్పర్ట్సే సమాధానం చెప్పాలి, ఈసీ మాత్రమే సమాధానం చెప్పాలి. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఒకవేళ స్టే విధిస్తే ఖచ్చితంగా కూడా ఈసీ ముందుకెళ్తుందా లేదంటే రీషెడ్యూల్ చేసుకుంటుందా ఎన్నికల అన్న అంశాన్ని కూడా చూడాలి. ఎందుకంటే గతంలో ఎలాంటి పరిణామాలు జరిగాయి, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన నిబంధనలు ఏం చెప్తా ఉన్నాయి అనేది మాత్రం పూర్తి స్థాయిలో పరిశీలించాల్సిన అవసరం. ఎందుకంటే చట్టాలు అనుగుణంగానే ఎన్నికల సంఘం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ చట్టాలు ఏం చెప్తా ఉన్నాయి, హైకోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నా వీళ్ళకు ఉన్నటువంటి నిబంధనలు ఏంటి అనే అంశంపైన ముందుకెళ్లే అవకాశం ఉంది. అంటే మనకంతున్న సమాచారం న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్లు హైకోర్టులో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటే మాత్రం వన్స్ షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం రేపు నోటిఫికేషన్ విడుదలవుతుంది. నోటిఫికేషన్ విడుదలైన కొద్దిసేపటి నుంచే ఖచ్చితంగా అభ్యర్థులు నామినేషన్లు వేసుకోవచ్చు. మొదటి విడత జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి షెడ్యూల్లో రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే 67% రిజర్వేషన్లు అమలు చేస్తాం తెలంగాణ ప్రభుత్వం అని ఇప్పటికే ఎన్నికల కమిషన్కు ఆల్రెడీ జిల్లాల వారీగా పంపినటువంటి జిల్లా కలెక్టర్లు పంపినటువంటి నివేదికలు మొత్తం కూడా అందాయి. కాబట్టి ఏ గ్రామానికి ఏ రిజర్వేషన్, ఏ జిల్లాకు సంబంధించి జడ్పీ చైర్మన్కి ఏ రిజర్వేషన్ అనే అంశంపైన కూడా వార్డు సభ్యుల నుంచి కూడా జిల్లా చైర్మన్ దాకా అన్ని రిజర్వేషన్లు దాదాపుగా ఖరారయ్యా. ఆ నివేదికలు కూడా సిద్ధం చేసింది. వాటన్ని ఇప్పుడు రేపు జీవో పైన స్టే విధిస్తే ఇవన్నీ రద్దవుతాయా లేదా నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి హైకోర్టు దీనికి సంబంధించి పిటిషన్ కొట్టేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఒకసారి ఇప్పటికే షెడ్యూల్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నోటిఫికేషన్ పైన స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. కాబట్టి రేపు అవసరమైతే పిటిషన్లను కొట్టివేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఎన్నికల ప్రాసెస్ కొనసాగుతుంది, ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ అయింది, రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది, నామినేషన్లు కూడా దాఖలు చేయబోతారు. కాబట్టి మొత్తం ఎన్నికల ప్రాసెస్ గత హైకోర్టు చెప్పినటువంటి గడువు లోపలనే 29వ తారీఖు షెడ్యూల్ రిలీజ్ అయింది. కాబట్టి మేము హైకోర్టు చెప్పిన ప్రకారం మేము ముందుకెళ్తా ఉన్న విషయాన్ని రేపు కోర్టు ముందు చెప్పే అవకాశం ఉంది. ఎన్నికల ప్రాసెస్ పూర్తిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు అడ్డుకోవడం సమంజసం కాదు. దాదాపు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది స్థానిక ఎన్నికలు జరగక అన్న అంశాన్ని కోర్టు ముందు ఇవ్వాలని చెప్పారు. రేపు కూడా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో మరొకసారి రేపు ప్రధాన ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అడ్డుకోవద్దన్న విషయాన్ని చెప్తారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, నిబంధనల ప్రకారమే ఇప్పటిదాకా ముందుకెళ్ళాము. డెడికేషన్ కమిషన్తో పాటు పూర్తిగా కూడా పూర్తి సమగ్ర సర్వే చేసిన తర్వాతనే బీసీ లెక్కలు తేలిన తర్వాత రిజర్వేషన్ ఖరారు చేశామన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక ఈడబ్ల్యూసీ సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇలా వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం 60% రిజర్వేషన్ కల్పిస్తున్నప్పుడు రాష్ట్రాలకు ఎందుకు ఆ వెసులుబాటు లేదనే విషయం కూడా క్వశ్చన్ చేశారు. కాబట్టి ఇవన్నీ అంశాలు రేపు మరొకసారి హైకోర్టులో ప్రస్తావనకు రాబోతా ఉన్నాయి. కాబట్టి ఎన్నికల కమిషన్ మాత్రం యథావిధిగా రేపు నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ముందుకెళ్లే పరిస్థితే కనిపిస్తూ ఉంది. రేపు హైకోర్టు దగ్గర విచారణ కొనసాగుతుంది. రేపు 2 గంటల 10 నిమిషాల విచారణ నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుందనే అంశంపై ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక అంశం అయితే ముడిపడి ఉంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, ఇటు ఒకవైపు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. మొత్తానికి ఇటు హైకోర్టు ఎలాంటి నిరాకరణ ఇవ్వలేదు, ఎలాంటి స్టే నిరాకరించకపోవడంతో సో మొత్తానికైతే రేపు ఎన్నికల షెడ్యూల్ అయితే ఖచ్చితంగా యథావిధిగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.